హైదరాబాద్ దిల్షుక్ నగర్ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల్లో సిపిఐ నాయకుడు చందు నాయక్ మృతి చెందగా పాత కక్షలతోనే హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో 7 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 గన్లతో ఫైరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పరిశీలించారు. పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. చందు నాయక్ పై ఉన్న పాత కేసుల్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సిపిఐ ఎంఎల్ నాయకుడు రాజేష్ చందు నాయక్ మధ్య విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులే చందు నాయక్ కు ప్రత్యర్థులుగా మారారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాలివానా నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్ లో వచ్చి ఒక పర్సన్ ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసున్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతను రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఇక ప్రస్తుతం సిపిఎంఎల్ నాయకుడు చందు నాయక్ పై జరిగినటువంటి కాల్పుల కేసు వ్యవహారంలో కీలకమైన విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సిపిఐ లీడర్ చందు నాయక్ కొద్దిసేపటి క్రితమే గుర్తు తెలియని దుండకులు జరిపిన కాల్పుల్లో అతను మృతి చెందాడు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించారు. అలాగే క్లూస్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా చేరుకుని ఇప్పటికే నిందితులు వాడిన పలు సామగ్రిని కూడా వాళ్ళంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు డాగ్ స్క్వాడ్ని కూడా పోలీసులు తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ ఏమైనా కొన్ని కీలక అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో డాగ్ స్క్వాడ్తో కూడా తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సుమారు 10 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. గతంలోనే చందు నాయక్ పై కేసులు కూడా ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో చందు నాయక్ కీలక నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ మర్డర్ జరిగిన ఆ హత్యకు గురైన వ్యక్తి అనుచరులే ఇతన్ని చంపారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు నాగోల్లో కూడా కొంతమంది పేదలకు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఆ ప్రదేశంలోనే కొంతమంది వ్యక్తులు ఈయన చేసిన ఆ పేదలకు చేసిన సపోర్టు, అలాగే అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకోవడానికి పూర్తిగా కూడా సహకరించాడు. ఈ నేపథ్యంలోనే ఆ గుడిసెలు ఏర్పాటు కావడానికి ప్రధానంగా చందు నాయకే కారణమంటూ కూడా కొంతమంది వ్యక్తులు ఇతనిపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ 2 యాంగిల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వేరే ఇతర కోణాల్లో కూడా చందు నాయక్ని ఏ కారణంతో హత్య చేశారని కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే ఎగ్జాక్ట్గా ఘటన జరిగిన ప్రదేశం వద్ద అయితే ఉన్నాము. ఇదే పార్కులో చందు నాయక్
ప్రతిరోజు కూడా వాకింగ్కి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతని భార్యతో పాటు అతని కుమార్తెతో మొత్తం ముగ్గురు కలిపి వాకింగ్కి వచ్చారు. అయితే కుమార్తెకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వెంటనే భార్యను తీసుకుని కుమార్తె కూడా ఇంటికి వెళ్ళిపోయింది. అయితే చందు నాయక్ మాత్రం తాను వాకింగ్ చేసుకుని తిరిగి వస్తానంటూ కూడా ఇక్కడే ఉండిపోయాడు. అయితే వాకింగ్ అనంతరం బయటకు ఇంటికి వెళ్ళే సమయంలో అతని ఫ్రెండ్తో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగితే ఆ బండి తీసే క్రమంలో చందు నాయక్ ఇదే ప్రాంతంలో నించుని ఉన్నాడు. వెంటనే ఒక గుర్తు తెలియని వ్యక్తులు షిఫ్ట్ కారులో వచ్చి సుమారుగా 7 రౌండ్లు బుల్లెట్లు అయితే కాల్పులు జరిపారు. అయితే మొదటి 2 బుల్లెట్లు కూడా వాళ్ళు ఆ దుండగులు టార్గెట్గా చేసుకుని పేల్చే క్రమంలో అవి మిస్ఫైర్ అయ్యాయి. మరో 2 లోడ్ చేసి అవి పేల్చే క్రమంలో అవి కింద పడ్డాయి. 3 బుల్లెట్లు మాత్రం చివరి 3 బుల్లెట్లు మాత్రం చందు నాయక్కి గురి చేసి కాల్చడంతో చందు నాయక్ అక్కడికక్కడే వెంటనే మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతుంది. స్థానిక సాక్షులు కూడా అక్కడ ఆపే ప్రయత్నం చేశారు, కొంత కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చందు నాయక్ ప్రాణాలు అయితే కోల్పోయాడు. అయితే గతంలో జరిగిన హత్య కేసులో 2022లో చందు నాయక్పై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నాడు. కక్షదారులే అతన్ని చంపి ఉండని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటుగా ల్యాండ్ సెటిల్మెంట్లో కూడా చందు నాయక్ చాలా కీలక పాత్ర వహించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో కొన్ని విభేదాల కారణంగానే అతని అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలీసులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే నిందితుల్లో రాజేష్ నాయక్ అనే వ్యక్తి కీలక నిందితుడిగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. అతనిపై కూడా పూర్తి ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. అతని ప్రమేయం ఏమైనా ఉందనే కోణంలో కూడా ఈ హత్యకు సంబంధించి ఎందువల్ల చేశారు, ఏ కారణాల వల్ల చేశారని ఇప్పటికే పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.